మంత్రి రాని ముఖ్యమంత్రి రాని వాళ్ళ ముందు బల ప్రదర్శనలు జరగాల్సిందేనా? బూతులు తిట్టేసుకొని అంగీలు చిరిగేలా కొట్టుకుంటే తప్ప అక్కడి కాంగ్రెస్ లీడర్స్ కి ప్రోగ్రాం జరిగిన ఫీల్ రాలా. కుర్చీలు గాల్లోకి లేస్తేనే, కచిగా అవతలను కుమ్మేస్తేనే తప్ప అబ్బా కార్యక్రమం బాగా జరిగింది అనుకోరా. ఏ జిల్లాలో అంత దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? అధికారంలోకి వచ్చాక కూడా ఎందుకు మార్పు రావడం లేదు? సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలం అంతంత మాత్రమే. దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో. ఇక సిద్దిపేట నియోజకవర్గంలో అయితే 1983లో చివరిసారి కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. అలా అంత దారుణమైన పరిస్థితుల్లో ఏళ్లుగా ఈ 3 నియోజకవర్గాల్లో పార్టీ బలం తగ్గుతూ వస్తుంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ గజ్వేల్, దుబ్బాకలో 3వ స్థానంతో, సిద్దిపేటలో మాత్రం 2వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది పార్టీ. అయితే ఈసారి పార్టీ అధికారంలోకి రావడంతో జిల్లా కాంగ్రెస్ నేతలు జోష్లో ఉన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలే తాము ఎమ్మెల్యేలు అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారట. అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు గజ్వేల్, సిద్దిపేట ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అలాంటి అగ్రనేతలు ఉన్న నియోజకవర్గాల్లో అధికార పార్టీ చాలా అలర్ట్గా ఉండాలి. పుంజుకోవడానికి అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేస్తేనే అది సాధ్యం. కానీ లోకల్ కాంగ్రెస్ లీడర్స్ మాత్రం అసలు ఆ విషయమే మర్చిపోయినట్లుగా తెలుస్తోంది. కలిసి ఉంటే కలది సుఖం అన్న విషయాన్ని వాళ్ళు వదిలేసి చాలా రోజులైందంటున్నారు. పార్టీ అధికారంలోకి రాకముందే ఈ 3 నియోజకవర్గాల్లో గ్రూప్ వార్ ఉండగా ఇప్పుడు అది ఇంకా పెరిగిందట. గతంలో టికెట్లు నియోజకవర్గంలో పైచేయి కోసం పోటీ పడేవారే ఇప్పుడు అధికారం వచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసిన వారే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. అధికార పార్టీ నాయకులు చెబితే కొన్ని పనులు అవుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కూడా గ్రూపు గొడవలు వదలకుండా విభేదాలతో పార్టీని రచ్చకీడిస్తున్నారు. జిల్లా పర్యటనకు సీఎం వచ్చినా, మంత్రి వచ్చినా వై డోంట్ కేర్, ఎవరైతే మాకేంటి అంటూ ఆధిపత్య యుద్ధాన్ని కొనసాగిస్తున్నారట. అందుకోసం ఎంతకైనా తెగిస్తామన్నట్లుగా ఉంది వాళ్ళ వ్యవహారం. మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలో గత డిసెంబర్ 2న రేవంత్ రెడ్డి సీఎం హోదాలో మొదటిసారి ఓ పరిశ్రమ ప్రారంభోత్సవానికి వచ్చారు. సీఎం పర్యటనలు విజయవంతం చేయాల్సిన స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయన సమీక్షలోని ముష్టి యుద్ధానికి దిగారు. నరసారెడ్డి అనుచరులను పరిశ్రమలోకి రానివ్వలేదని రచ్చరచ్చ చేశారు. ఫ్లెక్సీ చింపేశారు. తోపులాట్లు జరిగాయి. చివరికి అంతా కలిసి ముఖ్యమంత్రికే చికాకు తెప్పించారు. కొంతకాలం తర్వాత నియోజకవర్గంలో 2 కాస్త 3 వర్గాలయ్యాయి. 3 రంగుల జెండా పార్టీలు 3 గ్రూపులుగా ఫిక్స్ అయ్యాయి. తాజాగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పర్యటనలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. మంత్రి ముందే నరసారెడ్డి, శ్రీకాంతరావు వర్గాలు కుమ్ములాట్లకు దిగారు. గల్లాలు పట్టుకొని అంగీలు చినిగేలా కొట్టుకున్నారు. అంతటితో ఆగకుండా జిల్లా అధ్యక్షుడు నరసారెడ్డిపై సొంత పార్టీ నేతలు కులం పేరుతో దూషించారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పంచాయతీ గాంధీభవన్కి చేరింది. ఇక దుబ్బాక, సిద్దిపేట నియోజకవర్గాల్లో వర్గ విభేదాలున్నాయి. దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెరుకు శ్రీనివాసరెడ్డి, శ్రావణ్ కుమార్ రెడ్డి మధ్య ఎప్పటినుంచో విభేదాలున్నాయి. కొన్ని రోజులుగా శ్రావణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఇక హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలో పార్టీ అంతంత మాత్రంగా ఉన్న గ్రూపులు మాత్రం 10కి పైగా ఉన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ అంటే పార్టీలో సీనియర్లకు పడటం లేదట. ఆయన చేసే పార్టీ కార్యక్రమాలకు ఏదో ఒక రకంగా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సీనియర్లపై జూనియర్ల పెత్తనం ఏంటి అన్నది వారి వాదన. ఇలా సిద్దిపేట జిల్లాలో ఏ నియోజకవర్గంలో చూసినా కాంగ్రెస్ పార్టీలో గ్రూపుల గోల సర్వసాధారణంగా కనిపిస్తోంది. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చిన మీరు మారరా అంటూ కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులు గుస్సాగా ఉన్నట్లుగా సమాచారం. నేతల సొంత ప్రయోజనాల కోసం పార్టీని సర్వనాశనం చేస్తున్నారని వాపోతోంది కేడర్. అధిష్టానం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి గ్రూపులు కట్టిన వారు, ప్రోత్సహిస్తున్న వాళ్లకు చెక్ పెట్టాలని కోరుతోంది కేడర్.